అందరూ వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఓటేసేయండి అంటే ఎలాగేస్తారు అలాగా ఓటేయరు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, ఎవరి మనుషులు వాళ్ళు ఉంటారు, ఎవరి సపరేట్ వాళ్ళు ఉంటారు. కొంతమంది అక్కడికి వెళ్తే పావువంతు, ఇక్కడికి వెళ్తే పావువంతు, వీళ్ళకి వెళ్తే పావువంతు బీజేపీకి వెళ్తాయి. చెప్పలేం కదా ఓటు అనేది ఎలా ఉంటుంది. అది మన చేతుల్లో ఉండదు ఓటు అనేది. అది పోటీగా దప్పగా నడుస్తుంది. కొంతమంది ఏమొచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసినప్పుడు అదేమొచ్చి అక్కడ మందులు పనిచేసి అది పనిచేసి యూఎంఎస్లో తేడా చేసి ఆ మనుషులు షిఫ్ట్ చేసి ఓడిద్దామని వాళ్ళు ఎందుకు అంత కాంపిటీషను అంత ఇది ఎవరు చెప్పారు అలా చేయమని. నిజాయితీగా గెలిచి చూపించుకుని అది గెలిస్తే ఒక పోరాటం చేసుకుంటే ఒక అందంగా ఉంటుంది. అంతేగాని అలా చేయమని వాళ్ళు చెప్పారు. అలా చేయ అవసరం లేదు కదా. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ బండి కూడా వచ్చింది. ఏమని చెప్పారు ఎలక్షన్ కమిషన్ బండిలో, మీరు ఎలా చేయకూడదు, ఎవరు ఓటాలు పడాలి, ఓటర్లు దొంగ ఫోన్లు చేసి దొంగ ప్రచారాలు ఏం చేయకూడదని మరీ చెప్పారు. అక్కడ ఎలక్షన్ బండి కూడా వచ్చి ప్రతి కూడా